కోతి వార్తలు అందరికీ సేనాది బిడ్డలారా. ఇక మరి మీ నర్సయ్య తాత ఎర్రగాడ కూరగాయల మార్కెట్లో అడుగు పెట్టిండు. మరి ఇక భారతదేశంలో నీ దండం పెట్టి కులాల పరంగా మతాల పరంగా ఇడిపోయి ఇక మరి ఇప్పటికీ దేశం మీద 28 కోట్ల మంది ఇక మరి అర్ధాకరితో అలమటిస్తుంటే మరి 21 కోట్ల మంది అనారోగ్యాలతోటి నిరుద్యోగంతో బాధపడుతున్నారు అనేది మరి మేధావులు చెప్తున్న ముచ్చట. ఇక మరి దీని మీద మరి మీ నర్సయ్య తాత కూడా ఇక మరి ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో ఉన్న ఈ జనాలను అడిగితే ఏమంటారు, ఏంది ఏం కథ, మరి రేపు కాబోయే ప్రధాని ఎవరు కావాలని కోరుకుంటారు, నా కథ మాత్రం ఏందో ఇలా చెప్తా చూస్తూనే ఉండరు అమ్మా న్యూస్. చెప్పినా మరి ఇప్పుడు సంసారం ఎట్టట్టు ఉంది, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి చెటపట వ్యవహారం ఏ రకంగా ఉన్నది, మరి రేపు భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు మొగోడు? ఎవరు కావాలనుకుంటే ముందుకు ఎవరు వస్తే వాళ్ళు అయితేనేమో కానీ ఈ శేషుడు అయితే ఏమంతా మాకు మంచిగా కనబడకొచ్చింది. మరి ఎడమతో గాలి గాలి రేపు పార్లమెంట్ పడగా ఎడమతో గాలి గుడ్డని చేతిలో రాయి ఎక్కడ కొట్టేది తెలియదు, ఇటు వాడేది తెలియదు అటు వాడేది తెలియదు. ఏమంటావు? మరి ఎట్లా చేస్తా? అది దేవుని ఇష్టం, అది ఎవరి లోపల ఏముంటుందో అది చెప్పడానికి అయితే రాదు మనకు. మరొక చెప్పకుండా చెప్పబోతే మొగోడు కానీ మరి ఏ పార్టీకి గెలిచారు? మరి తెలంగాణ సీట్లు ఎక్కువ దేనికి వచ్చారు? ఇక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మరి దాని పొట్టే పోదాం అనుకుంటారు కొంతమంది ఏమో. ఇక అది మంచిగా చేస్తలేదా, ఇస్తానా ఏమన్నా మనకు ఇస్తలేదు, ఏ అన్నీ వెనక పెట్టిండు. ఇప్పుడు 3 నెలలు 100 రోజులు చెప్పిండు, ఇప్పుడు 200 రోజులు. అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి 4 రోజులు ఆగురు అంటాడు. 4 రోజులు ఆగుండే అని చెప్తున్నాడు. 4 రోజులు గెలిపించుకుంటాడు, మళ్ళీ ఆడికెళ్ళి కుద్దమిద్దానే కాలం వచ్చింది. రైతులు కూడా మొత్తుకుంటున్నారు. ఏమంటారు? ఊళ్ళ పండి మొత్తుకుంటున్నారు. ఏమంటారు రైతులు? ఇప్పుడు 3,000 పెన్షన్ వేస్తామన్నాడు, 4,000 పెన్షన్ వేస్తామన్నాడు. ఏదా 200 రోజులు అవుతున్నది ఇప్పటికి. నువ్వు 15 సంది అయిన మొగోడము ఒక 4 నెలలు 6 నెలలు ఆగలేవా మొగోడు? ఆగుతాము కానీ అన్నమాట అయితే తప్పకుండా కావాలి కదా, అన్నమాట అయితే కావాలి కదా. మరి అన్నమాట తప్పకుండా కావాల్సిందే. మరి అది మరి ఏ మాట అయినా నమ్మకం కొడతలేదు అని చెప్తున్నా ప్రభుత్వం. అట్లా సరే ఈ పిల్లగా నా అమ్మాయి గిట్ల ఉంది చెప్పినా నీ సంవత్సరం పెట్టేటుంది. నాది అట్లాగే ఉంది, నాదేముండగాని. మరి నువ్వేం కోరుకుంటున్నావు? రేపు భారతదేశంలో ప్రధానమంత్రి ఎవరిని చూస్తావు కళ్ళ? ప్రధానమంత్రి ఇప్పుడు ఎవరు ఉండవు, ఆనే చూడాలి. మనం ఇందిరాని కేసీఆర్ ఉండి కేసీఆర్ బాగా చేసిండు. అది రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రి మోడీ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పోటీ పడుతుండు. ఈయన కావాలా ఆయన కావాలా? రాహుల్ గాంధీ కావాలి. చెప్పినా నీ సంవత్సరం ఎట్టెట్టుంది? రాహుల్ గాంధీ ఎట్టెట్టా ప్రధానమంత్రి ఇప్పుడు రాహుల్ గాంధీ. ఇప్పుడు మోడీ ఏం చేయలేకపోయిండు, ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు 10 సంవత్సరాలు మోదీ ఉన్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే చూద్దాం ఏమన్నా చేస్తాడు. అంటే ఆయన గొప్ప అవకాశం ఇద్దామంటావు. కరెక్ట్ ఇయ్యాలి కదా మరి ప్రభుత్వం. ఏం చేసాడు? రేవంత్ అన్న చేయమనన్నా మంచిగా ఏది మీ ఆడళ్ళు ఒకనే ఉరుకుతుర్రా బుర్ర బుర్ర ఊర్లో పైకి ఏడికి బస్ ఎక్కిపోతలేరా ఫ్రీగా? ఎందుకు బస్సు ఎవడు పెట్టమన్నాడు ఫ్రీగా? ఎందుకు పెట్టిండు బస్సు? వేరేది ఏదన్నా పెట్టాలి. ఒకటి రేవంత్ అన్నకు ఒక్కటే చెప్తానా, మంచిగా చేసి మంచిగా అభివృద్ధి చేయమని చెప్పు. పింఛన్ వేస్తాను, ఇంతవరకు పింఛన్ వేయలేదు. బస్సు కాకుండా వేరే బస్సులో ఒక ఆయన ఆడోళ్ళు కొట్లాడుకుంటారు. ఆడోళ్ళకి ఇది ఆడోళ్ళకు పంచాయతీ పెట్టుకోమని చెప్పిండా? మీరు పెట్టుకుంటారు బాగా తినవద్దుగా. ఇప్పుడు నువ్వు కూరగాయల మోటార్ బస్సు ఉట్టిగా వేసుకొస్తున్నావా, పసలు తీసుకొస్తున్నావా? అదే అన్న, కొంచెం బస్సులో కూడా కొంచెం కండిషన్ చెయ్యమని చెప్పు. ఇంకోటి పింఛన్లు ఒకటి రైతు బజార్ చూడన్న ఇంతవరకు అభివృద్ధి చేసింది లేదు. మరి ఇప్పుడు బస్సులో మరి ఆడోళ్ళకి మరి టికెట్ పెట్టమని చెప్పనా? మరి ముఖ్యమంత్రికి టికెట్ పెట్టాలన్నా వేరేది ఏదైనా ఆప్షన్ పెట్టమని చెప్పు. టికెట్ పెట్టకుండా ఆడోళ్ళకు మంది ఏమో కాకులకు మంది పెట్టి కట్ట మీద కూర్చున్నట్టు వాళ్ళు కొట్లాడుకుంటే బాగుంటది అన్న. అది నేనేమంటున్నా అంటే ఆడోళ్ళకి ఏదైనా ఆప్షన్ పెట్టమను, కాకుంటే టికెట్ పెట్టకుండా వాళ్ళే కొట్లాడుకుంటుళ్ళు, డ్రైవర్ని దించేస్తుళ్ళు, కండక్టర్ని దించేస్తుళ్ళు. ఇది కరెక్ట్ అన్న? ఆడోళ్ళది కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి అన్న, రేవంత్ అన్న కష్టపడి పార్టీలోకి వచ్చిండు కాబట్టి కష్టపడి
పైకి అందరినీ పేదోళ్ళని లేపాలి, మంచిగా చెయ్యాలని చెప్పు రేవంత్ అన్నకు ఒకటే చెప్తానా నేను. ఈ ఆప్షన్ ఇంకోటి ఏదైనా పెట్టుమాను, ఓకేనా? సన్న బియ్యం ఇస్తా అన్నాడు. సరే ఓ మనవరా చెప్పమ్మా, ఎట్టుందా అమ్మ సంసారము? ఇంకేం సంసారం, ఏ గిరాకులు లేవు, ఏం లేవు, మంది లేరు, కూర్చున్నాం సప్పుడుగా. పింఛన్ వస్తుందా? మాకు పెన్షన్ లేదేం లేదే. ఎందుకు కొడుకులకు ఏమన్నా సర్కార్ నౌకరీ గిట్ట ఉందా ఎట్లా? మాకేం నౌకర్ లేదు. మరి పింఛన్ వస్తుంది మరి నీకు? ఏమో మరి అజ్ఞానం పాడైపోయినారు అంటే ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు వస్తలేదా, నిన్న వస్తలేదా? ఇప్పుడు వస్తలేదు, ఆయన లేనప్పుడు రాలే, ఉన్నప్పుడు రాలే. ముసలాయనకు వస్తుందా? మరి ఇంకేదమ్మా మరి ఇంకా నువ్వు అమ్మా చెప్తున్నా మరి ఆ ముసలాయనకు వస్తుంది. నీకు కూడా కావాలా ఇప్పుడు? మరి కావాలి మరి. పెట్టుకున్నావా మన దరఖాస్తు? పెట్టినాం మరి, పెట్టినాం. ఏమన్నాడు ఇయ్యడంటే ఇంకేడిస్తున్నాడు, 3000 ఇస్తాను బాగా ఇస్తున్నాడు. 4000 ఇస్తా, ఆయన 2000 ఇస్తే నేను 4000 ఇస్తా. మరి ఇప్పుడు అంటే గెలిపి ఇస్తారట, పార్లమెంట్ ఎలక్షన్ గెలిపి ఇస్తారట. కేసీఆర్ అన్న మాటతో 2000 వేయి ఉండే 2000 ఇస్తా అన్న 2000 ఇచ్చిండు. చెప్పకుండా ఇచ్చిండు. నేను 4000 ఇస్తా అని బాగా ఇస్తున్నాడు. ఒక నెల ఇయ్యకనే పాయే. సంసారం ఇట్లా కూడా నడుస్తుందా? ఏమా పెద్ద మనిషి ఎట్టుంది సంసారము? మరి ఎట్లా ఏమనుకుంటున్నావు? మరి పండుగ వస్తుందిగా, ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ గాలి ఎటు మారుదాం అనుకుంటున్నావు? చూడాలి, ఆలోచన చేయలే. లీడర్లు దేవుళ్ళ పాదాల కాడ పెట్టే నామినేషన్ పత్రాలు తీసుకుపోయి ఇప్పుడు అధికార చేతిలో పెడుతుంటే ఇంకా నువ్వు ఆలోచన కానీ పండుకున్నావా? ఇంకా అంతా ఎవరు మంచిగా అనిపిస్తుంది? ఎవరు మంచిగా అనిపిస్తలేదు. అంతేలే, ఇసుకిందా పానం? మీ పిల్ల నీ సంసారం ఎట్టుంది? మరి ఎట్లా జిమ్మా ఎటు కొట్లాడుతుంది జిమ్మా ఇప్పుడు? బీజేపీకి అయితే అనుకుంటున్నాం మేమైతే. అంతేనా? ఇక ఆయన అంతా దోసక తింటుండు, ఉన్నోళ్ళకే పెడుతున్నా అంటారు, పుకార్లు చెప్తారు. బీజేపీ అంత ఏం లేదు, అంత మంచిగా కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది? ఏం చేయలే. 6 గ్యారెంటీలు బుర్ర ఒకరే అమ్మగారింటికి బస్సులా అది ఒకటే చేసినట్లు 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చింది చెప్పు బీజేపీ? మరి అదే చెప్తున్నా కదా, వేస్ట్. అందులో పని కూడా ఏది బస్సు పిరి ఎట్టా పని బంద్ చేసి ఆమె అత్తగారింటికి అమ్మగారింటికి పోతే బస్సు పిరియా. 100 రూపాయలు నెలకోనాడు, వారం కోనాడు పోతారు, రోజు పోతారు. బస్ పిరి పెడితే మొగంతో కొట్లాడి ఆడ పోయి షాయి దగ్గర రావాలన్నా? ఈ భావంతో కూడా నడుస్తుందా? మా ఆయన ఇచ్చండి అమ్మగారికి బస్ పిరి అంటే గాళ్ళకి ఉన్నది, అందరు పోతారా? అది 100 మందికి ఒకరికిద్దరికి పని చేస్తారు, అందరికి అయితే పని చేయదు. అంతేనా? మరి ఎట్లా పిల్లగా మరి ఇప్పుడు జిమ్మా మరి దేని మీద కొట్లాడుతుంది నీకు? ఏ మోడీకి వేస్తాం అంతేనా? బరాబర్ మోడీ. అప్పుడు కాంగ్రెస్ కి వేసిన వాడు గెలిచిండు, వాడు వేస్ట్. రాష్ట్రంలో కాంగ్రెస్ కు వ్యాపారం వచ్చే సీట్లు ఏం వచ్చినా వేస్టే. అంత తొండు పొద్దుగా వేస్తే అవతల కోరి వాడు చేసిండు. అయ్యా చచ్చిపోయిండు, అయ్యా శాతగారెడ్డి చేయలేడు అనుకో, వాడి మీద నేర్స్తాడు. మనం మంచిగా చేసి చూపించాలి మొగంలో. బాగోతాం పెద్దగా ఉందిగా ఇక్కడ. నేను ఏమో అనుకున్నా కోడలకు మరి కౌసో నీసో వండుకుంటే మరి కోడలు పెడుతున్నావా, అర్ర దాచుకొని తింటున్నావా? పెడతాను, నాకు పెట్టకుంటే చాలు కోడి. అంతేనా? కోడలు ఇంకా మనకు పెట్టకుంటే చాలు, ఇంకా మనం పెడతాం. అంతేనా? దండగా ఈ కాలం మనం పెట్టే రోజు కాదు. చెప్పమ్మా మరి ఇప్పుడు సంసారం ఎట్టుంది బతుకు? ఓ బండ మస్తున్నది మా బతుకు. ఎట్లా లేదు, అంతేనా? ఆగమే ఉన్నది. మరి ఎట్టరా మరి పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ, మరి గాలి ఎటు మలుపుతావు? ఎటెత్తారు అందారా? ఎటెత్తేంది వేసేది, ఇక వేసిన వాళ్ళంతా వేస్తాను. జిమ్మ దేని మీద కొట్లాడుతుంది? కాదు, ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వకపోయా భూములు అనే అయిపోయి గెలిచి 6 నెలల ఎట్లేనే లేదా. 4 నెలలు కూడా కాదా నీ అంజానం పాడుపడ గిట్లా ఫ్రీ బస్సులో పోతున్నావా తమాషగా? పెట్టకుంటే అయిపోవు కదా. వంకాయలు బాగానే రాసులు పోసినావు. ఎట్లా ఏడా పండించినావా కొనుక్కొచ్చినావా? ఎట్లా మరి పండుగ వస్తుంది తయారు చేస్తా ఓట్ల పండుగ? మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాం. అమ్మో అనకష్టం ఏముందిగా, నేను తినమంటే తింటుంది, తాగమని తాగుతున్నానంటే ముందుగా ముచ్చట.
మీరు ఎక్కడ వేయమంటే అక్కడ వేసి అందుకే ఇప్పుడు చూస్తున్నాం. కాదు మరి ఇప్పుడు నీకు ఎవరు మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చెట్టపట మేము ఇప్పుడు 6 గ్యారెంటీలు చేసామంటారు వాళ్ళు. మరి మీకు చేసిరా చేయలేదా నీకెరక? కరెంట్ బిల్ మాఫీ చేసిండా? చేయలేదా? గ్యాస్ 500 రూపాయలు అకౌంట్ పడుతున్నాయట. ఏడ మాఫీ అయింది, అది కూడా లేదు. అనుడే ఉన్నది కానీ ఉన్నదా? మరి ఇప్పుడు నిన్న ఎలక్షన్ల కోడి వాడి వాళ్ళకు చెయ్యి పట్టు దొరుకుతలేదట. 2500 ఇస్తున్నాడు. ఏది ఇస్తున్నాడు? అన్నది మూడు కూడా ఒక్కటి కూడా కాలేదు. గ్యాస్ లేదు, కరెంట్ బిల్లు లేదు. ఏమున్నాయి చెప్పు? పాడైపోరు గారు ఈ పెద్దలు అడా చేస్తారు వీళ్ళు ఆడవాళ్ళు. మాకేమో ఏం చేయలేదు. ఏం చేసి చెప్పు. ఏదో ఇప్పుడు ఏర్పడే సంవత్సరం కొత్తగా వచ్చిండు, 6 గ్యారెంటీలు నేను అమలు చేస్తా అంటుండు. ఇప్పుడు అట పార్లమెంట్ గెలిపి చేస్తాడట. చేస్తాడు. ఎవరైనా గెలిపియం, ఏది గెలిపియం పోది. ఎవరు చేయరు. గెలిచిన వాళ్ళు చేయరు, గెలవని వాళ్ళు చేయరు. అంతేనా? అంతే. మా కష్టం చేసుకొని మేము బతున్నాం. మాకు ఎవరేం 10 రూపాయలు ఏం పెడతలేదు. ఇండ్లు కట్టిస్తా అన్నారు. ఇండ్లు లేవు, గిల్లు లేవు, ఏది లేదు. మరి మొన్న దరఖాస్తు పెట్టుకున్నావా ఇల్లుకు ప్రజాపాలనలో? పెట్టుకున్నావా? మరి రాదు. మరి ఈ ఎలక్షన్లు అయిపోయినాక వస్తుందో ఏమో. ఎలక్షన్లు ఇంకా పెడుతుండ్రు. ఎలక్షన్లు ఇక అవిట్లా చూసుకుంటూనే కూర్చోవాలి. ఇక పెడతారు, ఇక బో పెడతారు అనుకుంటారు. పాడైపోరు గారు ఈ పంచాయతీ. ఏమే సిక్కిపోయిన సంగతి. ఓ అమ్మా ముసలామ బో పెడతలేదా ఏటా? ముసలామకి ఎక్కువ పెడుతుండే తక్కువ తింటాడా? బానే అంతే ఉన్నట్టుగా కథ. అంతా మరి ఎట్లా ఇప్పుడు? మరి ముసలక్క ఏమంటుంది? ముసలాకేంది కాంగ్రెస్ కి వేస్తే ఓట్లు ఎట్లా అయినా. అమ్మా లోపల అదే బదులుకుంటారు. అయితే మొదల నెలల ముందు చెప్పిన అప్పుడే ఈసారి మళ్ళా తెలంగాణ కాంగ్రెస్ కు మళ్ళా ఊపు ఉంటదట. మరి ఏం చేస్తాం? 5 ఏళ్ళ దాకా వాళ్ళదే రాజ్యం. అంతే. ఆయన కూడా దేశంలో ఏముంటది ఊపు? దేశంలో బీజేపీ ఉంటది. అంతేనే. అక్కడ బీజేపీ ఉంటది, ఇక్కడ మనకు కాంగ్రెస్ ఉంటది. పక్కా. ఒకవేళ పక్క కాలానికి కోడికెళ్ళి దిగిపోతా నేను. అమ్మని స్వామి రంగు గడ్డిదే కోయగా. వామ్మో చెప్పు మారాదా, నీ బతికేటట్టుంది. ఏంటి చిక్కుడుకాయలా అరపకాయలా? మరి ఎట్లా అనిపిస్తుంది? ఏంది ఏం కథ మరి? ఇప్పుడు మరి ఏమనిపిస్తుంది? మరి ఇప్పుడు ఎవరు రావాలనుకుంటున్నావు? బీజేపీ, కాంగ్రెసా, కారా, ఎర్రజెండా? ఎట్లుంది మనసులా? ఏది వచ్చినా ఇక ఎవరు ఏం పెడతట్లేరు. అంతేనా? మన ఈ అమ్ముడు తప్పలేదు, శాత తప్పలేదు, ఏ తప్పలేదు. మన కేసీరావు ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఈ ఎవరు వచ్చినా ఇక గంతే ఉన్నది ఇక కథ. అంతేనా? ఏం మారలే. ఏం మారింది? ఈయన బస్సులు అంటుండు, బస్సులు ఎక్కుడు బీడు, గంత బీడు మంది మస్తు బీడు. ఇది పెట్టక కరెంట్ మంచిగా ఇవ్వాలి. ఇప్పుడు పంట పండున్నాయి, పంటకు మంచిగా పిరెందుకు పెడుతున్నావు? కరెంట్ ఇస్తున్నాడు కదమ్మా, గడ మాట్లాడుతాడు. కరెంట్ ఏడిస్తున్నాడు. కరెంట్ ఏమి ఇస్తలేడు. బాగా కరెంట్ ఇవ్వాలి. నువ్వు ఎక్కలేదు. అప్పుడు బాగుంది కరెంట్. ఇప్పుడు కరెంట్ బాగానే ఉంది కానీ ఆయన కొన్ని చేసిన కొన్ని చేయలే పనులు. కరెంట్ బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఈయన ఎక్కిన దానికి కొన్ని పనులు చేస్తున్నావు. ఇప్పుడు ఏర్పడ్డ సంసారం కొత్తగా అన్ని కట్నే ఉంటది. ఇప్పుడు అన్ని తేవాలంటే ఏదైనా కష్టమే. మనం ఒక్కింటి సంసారం చేయాలంటేనే అన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి బాధనే. ఇప్పుడు ఏందంటే ఈయన ఇప్పుడు రుణమాఫీ చేయాలి. రైతులకు మంచి చేయి. రుణమాఫీ చేస్తా అని పాడవుతుంది కదా. ఆగస్టు 15 తారీఖు లోపల చేస్తా అంటుండు. రుణమాఫీ చేయమాన్, కరెంట్ మంచిగా ఇవ్వమాన్. మంచిగా ఇస్తే మంచిగా వస్తాడు ఈయననే. అంతేనా? బస్సులలో ఎక్కకపోతే బస్తా పట్టుకొని ఎక్కొస్తలేదు. మరి రేపు ఓటాట కాంగ్రెస్ కు చేస్తారట. చేస్తా చేయమని. మరి కరెంట్ మంచిగా ఇవ్వమని. కరెంట్ మంచిగా ఇస్తే ఎవరైనా చేస్తారు. మరి చేస్తావా? మరి ఆయన అంటుండు కదా, అంటుండు పార్లమెంట్ నన్ను గెలిపి నాకు ఎక్కువ సీట్లు తప్పి చేస్తూ ఉంటుండు. రైతుకు ఎప్పుడు కానీ కనీసం మంచి పని చేయాలి. మంచి పని చేస్తేనే మనకు ఇప్పుడు మంచి చేసిన అన్నట్టు ఉంటది. సరే ఏది కానీ మా అమ్మాయి ఇట్లా ఉంది. చెప్పండి ఎటు సంవత్సరం మనకేం కాదురా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చెడ్డపడ ఏమైనా మంచిగా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? మీ బతికేటుంది, భాగ్యం ఎట్టుంది? 6 గ్యారెంటీలు అని మరి వాళ్ళు అమలు చేసామంటారు. చేస్తాము ఎలక్షన్ అయినాక.
ఎలక్షన్ అయిన చేయడు కదా ఇప్పుడైతే. అదే కోడ్ ఉంది కదా, మా కొడుకు నుంచి ఆపింది. అయితే పాన ఉంది నీకు దాని మీద ఉంది మరి దాని మీద అయితే. ఇది కథ ఎట్లట్టు సంసారం ఏంది ఏం కథ మరి. ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారు, గుసగుస ఏం నడుస్తుంది 3 బజార్ల కాడ, నీ మనసులో ఏముంది, గాలి ఎటు మారుదాం అనుకుంటున్నావు పండుగ, ఓట్ల పండుగ? ఓట్ల పండుగ అంటే నడుస్తున్నాయి, 3 తగ్గఫర్ నడుస్తున్నాయి అట్లనే. అంటే జర మొదటి దమ్మ ఏది పోతుంది, మన అక్కడనే పోతున్నది జెండా గులాబీ. గులాబీ కారు మొత్తం జంగు పట్టింది, పక్కేసుకొని పండుకుంది, అంత ఖాళీ చేసి కథ చెప్తున్నారు, నువ్వేమో మళ్ళా గట్ట మాట్లాడుతున్నావు. అవి గులాబీ పోతున్నది ఇప్పుడు, సెంట్రల్ రాదు వచ్చినట్టు ఉన్నది. ఏది బీజేపీ అంటున్నావా, కాంగ్రెస్ అంటున్నావా? 2 సెంట్రల్ బీజేపీ వస్తుందేమంటున్నా. అంతేనా? ఇక్కడ తెలంగాణలో ఏమో మరి ఇక 3 తగ్గఫర్ నడుస్తున్నాయి. అంతేనా? అంతే. అంతే. నీకు ఎక్కడ కూర్చుంది జీవి? 3 మీద ఆడిపోయినా చేయదని కూడా తెలియదు. 3 మీద ఉందా, 2 మీద ఉందా? 3 మీద ఉన్నది, చేయడి కూడా తెలియదు ఆడిపోయినాక. అందా కొద్దిగా మొగ్గడి మొగ్గుతుంది. అక్కడ ఆఖరికి పొల్యూషన్ బట్టి ఇద్దాం ఎట్లా ఉంటుంది పొల్యూషన్. కాదు ఇప్పుడు 3 మీద, ఇప్పుడు 2 మీద నడిచేదే మా ఏం పిరా. ఇప్పుడు 2 అంగళ్ళు చాపేదే మా కష్టం, నువ్వు 3 ఎక్కడ చెప్తావు? మోగొడకు నీకు ఉన్నాయా 2 కాళ్ళ? ఆడికి పోయినాక ఇప్పుడే శురువైంది కదా, ఆఖరికి ఏమైతే చూద్దాం, రన్నింగ్ అయినాక ఫైనల్కి ఏమొస్తో చూద్దాం. అట్లా మొత్తానికైతే జర కొంచెం గాలి ఎటో మలుతున్నాడు కొడుతుంది, నాకు అనుమానం. అక్కడనే పోతున్నది అట్లా. ఏమో మధ్య బొట్టు పెట్టామైతే నాకు ఏం అనుమానం వస్తుంది, అంతేనా? అట్లా అంతే. ఇది కథ చెప్పిరా, నీ బతికేటట్టుంది. ఏముంటది ఆయన చెప్పింది విధానం. ఆయన ఏం చెప్పిండు మొగడు ఏం చెప్పిండు, 3 తక్కువ ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ తక్కువ ఉన్నాయి 3. లాస్ట్ కు మాది ఆడ ఏం లెక్క నడుస్తా ఆ లెక్కలో పడం ఓటేస్తాం. అందా నీకు జర్ర మొగ్గు ఎడుగొడుతుందని ముగ్గ జర్ర ఆడుకోయినాక తీర్మారు కొట్టింది అనుకో, మేము జర్ర వేసేదానికి వేస్తాం. నేను చెప్పలేం, ఆడుకోయినాకనే చేస్తాం ఓటు, ఏ దానికి వెళ్ళి అప్పుడు నిర్ణయిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు అయితే 6 గ్యారంటీలు వేసినాం, ఇప్పుడు మీ పిల్లలు ఒకనే పోతున్నారు, బస్సులలో పిరిగే పోతున్నాడుగా. ఫ్రీ అంటే ఇక వాళ్ళు పెట్టుకున్నారు, దానికి సమాధానం వాళ్ళు పెట్టుకున్నారు. నువ్వు మొగోడు నీకు కూడా ఇవ్వాలా, ఇంకా ఇచ్చినాక నీకు ఇవ్వాలా పిరిటిగా? అబ్బా దొరుకుతాడు ఇక రామశాఖని మొగోడు లోకం మీద. అమ్మా కరెక్టే నువ్వు అన్నది, ఇచ్చినంటే వాళ్ళకి పైసలు ఉండవు, సీట్లే దొరుకుతలే, కింద కూర్చోవాలా ఇబ్బంది జర కొంచెం. ఇచ్చిన ప్రాబ్లం ఏం కాదండి, కాకపోతే మనకి ఇబ్బంది. అవే పైసలు పెడితే పెట్టుంది. నాదేం బాగలేదు, అంత కింద మీద ఉందా? పెళ్లి కాలేదు నా సంసారం. పెళ్లి కాకపోతే పండుగ చేస్తామంటే పెళ్లి కాకపోతే పెళ్లి కాకపోతే అప్పుడే నువ్వు లేదనే ఉన్నావు రా, ముదురు మేకం ఏం బాలే. ఇంకా నేను చూసుకోవచ్చా పిల్లని? పిల్ల కావాలా నీకు? అందుకనే గడ్డం గిడ్డం జోగం వేస్తుందిగా మనిషి. పెట్టేట్టుంది ఏంది ఏం కదా మరి, ఓట్ల పాటికి వస్తుంది. ఏమనుకుంటారు మీ ఊళ్ళో, మీ ఆడకట్టుకు ఎటు మలుపుదామనుకుంటారు ఓట్లు? అదేనా? మరి ఉన్న చేనులో నిండిపోతే నీళ్ళే రాకపోయి రైతు బంద్ వేయలేడు. చూసినావా దెబ్బ పడ్డది రాయరా. రైతు బంద్ అంటే మరి ఇప్పుడు తల్లి ఎలక్షన్ కోడి పడ్డదట, వాళ్ళు ఎలక్షన్ సంగపోలు ఏం ఇస్తలేరట. కాదు రైతు బంద్ అడగదని చెప్తాను కొడతాడా? అంతేనా? ఎవరన్నారు? ఎవరన్నా అన్నట్టే కదా. మరి ఎట్లా ఇప్పుడు రాకపోగా మరి జిమ్మా? మాకైతే కేసీఆర్ కావాలి. అంతేనా? మరి మొత్తం బోర్డు అన్నీ ఎండిపోయినాయి, నీళ్ళే వస్తలేవు. పాడైపోయింది. కరువు వచ్చిన దానికి ఆయన ఏం చేస్తారు? రేవంత్ ఏం చేస్తారు మరి? కరువు వచ్చిన దానికి ఆయన దేవుడు పగబట్టి, అది ఎండ దేవుడు పగబట్టి ఏం బిడ్డ? కాలు మంచిగా అయితే మంచిగా ఉంటుంది కాలం. అట్టనా? ఉంటుందా మరి? అమ్మ నీ దండం పెట్టాడు, ఈయన కడుపులలో ఇన్ని బుద్ధులు ఉన్నాయి, ఎవరు చెప్పాలి? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా కాలం కాదు. మరి ఎవరు వస్తే కాలం అవుతుంది? రాజశేఖర రెడ్డి వచ్చిన ఫుల్ కాలం అయింది, మళ్ళా కేసీఆర్ వచ్చిన ఫుల్ కాలం అయింది, ఇప్పుడు మళ్ళీ కరువు వచ్చింది. మరి ఇప్పుడు భారతదేశంలో ఎవరు ప్రధానమంత్రి అయితే కాలం మంచిగా అవుతుంది అంటావు?
ఎవడు వచ్చినా గద్దెకు ఎవడు వచ్చే ఉద్ధరించే ఏమైనా కష్టం వాడు చేసుకొని సరే వా అమ్మ చెప్తా అదే ఒక నెలకేసినావు ఎట్ట సంగతి కోడలు తిట్టిందా ఎవరు తిడతారు కోడలు అన్నదా ఏంది ఎందుకంటే అది చెప్పు నేను అడుగుతా భయమా ఏమన్నది ఎందుకంటే అది సావిత్రి వచ్చి కుప్ప మీద కూర్చొని నిన్నే ఆడిస్తుందా నిన్నే ఆరా నన్నే ఆడిస్తుంది అంతేనా మన కొడుక సంసారం ఎట్టుందామా మరి ఏమనుకుంటున్నా ఇంట్లో ముసలాయన చెట్ట పాట కొడుకులు కోడలు ఈసారి ఎటేద్దాం అనుకుంటున్నా ఇంకే ఆలోచన లేదు ఆలోచన చేసి చేస్తాంతి అంతేనా ఓ మంచిగా లేదు కింద పడుతుంది మంచిగా ఉందా ఆడ కింద పడే కూర్చుంటే అన్న నేనే కూర్చుంటా కానీ మరి ఇప్పుడు ఏం నడుస్తుంది ఇక్కడ గాలి ఏం నడుస్తుంది అంత ఎట్లనే ఉంది అందా మరి ఇప్పుడు ఓట్ల పండుగ వస్తుంది పండుగ ఎవరిలో ఎవరు ఊరికేసారి చెప్పలేం కదా అక్కడికి పోయిన ఎవరు నేకేసారి గట్టిగా గుసగుస ఏం నడుస్తుంది ఆడిపోయినాకనే లేక ఫలితాలు బయటకు వచ్చినాకనే తెలుస్తుంది సార్ రేవంత్ రెడ్డి అయితే 6 గ్యారెంటీలు అమలు చేసినా అని చెప్ప తిరుగుతున్నాడు మరి 6 గ్యారెంటీ అమలు అంటే మరి ఎవరికి వచ్చిందో తెలియదు మరి వస్తాయేమో ఇప్పుడు టైం కావాలి కదా దేనికైనా టైం పడుతుంది జర్ర ఓపుకుంది ఇంకా టైం పడుతుంది ఓటు మరి ఎట్లా ఇప్పుడు సంసారం ఎట్టట్టుంది సంసారం సూపర్ నడుస్తుంది సంసారంకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతా మంచి సరఫరా మంచిగా ఉందా నడుస్తుంది ఇంకా చూడాలి ఇంకా ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏమైతే ఇంకా మరి ఎంపీ ఎలక్షన్ గాలి ఎటు మళ్ళీ అందాదా చెప్పలేము ఇంకా అందా తెలిసిపోతుంది ఇంకా అన్ని లాగుతుంది గాలి ఏడొస్తుంది ఏం కథ నేను అయితే నువ్వేంది కడుపులో ఉన్న పిల్లలు కూడా చెప్తుంది ఏ బిడా ఇప్పుడు చెప్పాలి మోగోడు గాలి ఎటు మళ్తుంది గుసగుస ఏం నడుస్తున్నారు ఇప్పుడు చెప్పాలి ఏమంటావు మార్కెట్ లో ఉన్నా ఇప్పుడు ఇంకా 2 రోజుల బయటికి వెళ్తా తెలుస్తుంది ఇంకా గుసగుస ఏం నడుస్తుంది ఏం కథ అయితే ఇప్పుడు మార్కెట్ నే రూపులాడుతున్నావు ఇంకా బయటికి వెళ్ళలే మోగోడు సందులు పొందులు లేకపోతే గాలిస్తావు ఇక అది నీకు ఎటు కూస్తుంది జిమ్మ నీకు జిమ్మ ఎటు కూస్తుంది జీవి చెప్తా ఇంకా 2-3 రోజుల నేను కూడా జీవి ఏడ కూస్తుంది ఏం కథ అని ఇది కథ మరి చూసుకుంటావా అతనే మంచిగా చూసుకుంటా మరి ఎట్లా ఇప్పుడు ఏమనుకుంటున్నారు మరి ఇప్పుడు రేపు ఏ పార్టీకి ఎటు మలుపుదాం అనుకుంటున్నారు మరి గాలి ఏ పార్టీ వస్తాడు మరి ఏమో మీరు ఏమనుకుంటున్నారు మాకేమరక బీజేపీ వస్తుందట బీజేపీ పేరుకోనే ఉన్నారు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు ఏం చేద్దాం పండుగ వస్తుంది మరి గాలి ఎటు మలుపుతావు ఎవరికి బలం ఉంది ఏంది ఏమి నడుస్తుంది టీఆర్ఎస్ వస్తుంది మళ్ళా మళ్ళా ఏం చేస్తుంది కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తలేదు స్కీమ్ ఆ స్కీములు అన్నాడు 2 ఇచ్చిండు ఇంకా 4 ఇవ్వలేడు మీ ఇల్లు కానీ బస్సులో ఉత్తపని పోతలేదా బస్సుకు పోతే అయిపోయాను ఇక వేరే ఏం లేవా ఇంకేమున్నాయి అంటే కరెంట్ బిల్లు పిరియనేనా నీకు గ్యాస్ బూటికి 500 రూపాయలు నీ అకౌంట్ పడుతుంది కొంచెం మోగోనికి ఈడ ఇచ్చిండు గ్యాస్కి ఇవ్వలేడు ఇంకా కరెంట్ బిల్ బి కొంతమందికి వస్తున్నాయి ఎవరికి వస్తలేవు సగం మందికి వచ్చినాం ఆయనకు బిల్లు వచ్చిందట అందరికి రావాలి 0 అదే పండుగ దగ్గర పడ్డది ఓట్ల పండుగ మరి గాలి ఎటు మలుపుతావు ఓట్లదా ఎటు అంటే చూడాలి మరి ఎవరు ఏంది అనేది అందాదా మరి ఇటు మలుతుందా అటు పువ్వా ఇటు కారా అటు చెయ్య ఇటు ఎర్రజెండా ఎట్ట సంగతి గుసగుస ఏమి నడుస్తుంది మెయిన్లు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం అయితే గుసగుసలు అనేది ఏం లేవు మన దగ్గర ఇప్పుడు మనం వచ్చి మన విజిలో మనం ఉంటాం ఈ ఓటు అనేది ఏంటంటే ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఎవరు ఏమన్నా కానీ మన సరే అనేది మనం చెప్పినట్టు ఉన్నది కరెక్ట్ మిషన్ కాడ పోయిన తర్వాత ఏమైతే వాళ్ళకి తెలియదు అంటే అంతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి 6 గ్యారెంటీలు అయింది జర మంచిగా అనిపిస్తుందా నన్ను గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తా అనుకొస్తుంది మరి అట్లా ఏమంటావు అని ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను అక్కడ భారతదేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు కాంగ్రెసే రావాలి అటు కూడా కాంగ్రెస్ వస్తేనే కొంచెం ఎందుకంటే మోడీ గారు గత 10 సంవత్సరాల ఫస్ట్ ఏమన్నాడు నల్లధనం అన్నాడు అది రాలేదు తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పిల్లలకి బాగానే ఆదుకుని అవి ఇస్తామన్నాడు అవి ఇవ్వలేదు మళ్ళీ అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు అమ్మో ఆదాని అంబానికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఏం చేస్తున్నాడు కార్పొరేట్ వ్యవస్థ చాలా ఉన్నాయి కార్పొరేట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది టాటా కంపెనీ ఉంది వాళ్ళందరూ కాకుండా ఆదాని అంబానీలోనే చూస్తున్నాడు మళ్ళీ ఇవి ఉన్నాయి ఇప్పుడు
రైలు అమ్ముతున్నాడు, బ్యాంకింగ్ అమ్ముతున్నాడు, అన్ని వ్యవస్థలన్నీ ప్రైవేట్ చేసేసి ఉద్యోగాలు అనేటివి తీసేస్తున్నారు. దానివల్ల నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం పెరగడం వల్ల ఏమవుతుంది, దాడులు అవుతాయి. దేశం లోపల అనిశ్చిత ఏర్పడుతుంది అన్నమాట. బాగా చేస్తున్నావు ఆలోచన. అయితే నీది ఇటే ఇక చెయ్యే రావాలి, కాంగ్రెస్ వస్తేనే అందరికీ బాగుంటుంది అన్నమాట. అంతేనా? కాంగ్రెస్ రావాలని మేము అనుకుంటున్నాం, మరి ఏమవుతుందో చూడాలి. సరే. ఎటున్నాయిలా మన గమ్మతి వార్తలు ముద్దుకున్నాయా? ఇక రేపు కూడా ఇదే వాళ్ళకి వస్తా, మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తూనే ఉంటా. ఎవరెవరి కడుపులలో ఏముంది, ఎవరెవరి గుండెలలో ఏం నాటుకొని ఉందో ఆర్చుకొని తిమ్మలంగా మీకు ఏం చెప్తూనే ఉంటా, చూస్తూనే ఉంటారు. అమ్మా న్యూస్ ఉంట బిడ్డలారా శనార్థం. గమ్మతి వార్తలు.